హాయ్ అండి. ఎప్పుడైనా మీకు డౌట్ వచ్చిందా? హూ యాక్చువల్లీ ఓన్స్ ద మ్యూజిక్ అని? అంటే ఇప్పుడు 'ఇళయరాజా' మ్యూజిక్ కొట్టిండు. లెట్స్ సే సమ్ లిరిసిస్ట్ యాక్చువల్లీ లిరిక్స్ రాసిండు. ఈ సినిమాలో ఆ సాంగ్ ప్లే అయితుంది. బట్ హూ యాక్చువల్లీ ఓన్స్ థాట్ సాంగ్? ఇది ఎందుకు కొంచెం ఇంపార్టెంట్ అంటే ఈ మధ్య 'ఇళయరాజా' మీరు చూసుంటే బ్యాక్ టు బ్యాక్ ఏసుకుంటా పోయిండు కేసులు. పాపం ఏమది 'అజిత్' సినిమా 'గుడ్ బ్యాడ్ అగ్లీకి' కేసేసిండు. కేసు గెలిచిండు. 'డూడ్' సినిమాకేసిండు. 'డూడ్' సినిమా కేసు గెలిచిండు. పైసలు తీసుకున్నాడు. ద సేమ్ ఇప్పుడు మొన్న మన శంకర వరప్రసాద్ గారికి 'సుందరి' సాంగ్ వస్తున్నప్పుడు కూడా ప్రెస్ హాజ్ ఆస్క్డ్, అరే మళ్ళీ 'ఇళయరాజా' కేసేస్తే ఎట్లా అని. సో ద పాయింట్ ఈజ్ బేసికలీ ఇఫ్ దర్ ఇస్ అ సాంగ్ అండ్ ఆ సాంగ్ ఓన్లీ మూవీకి రిలేటెడ్ ఉందనుకో, లైక్ ఇది ఇప్పుడు సాంగ్ క్రియేట్ చేసారు, ఆ సాంగ్ ఆథర్స్ ఎవరు ఉంటారు, ఆథర్ అంటే ఎవరు క్రియేట్ చేసిందంటే మ్యూజిక్ డైరెక్టర్ పేరు ఉంటుంది, లిరిసిస్ట్ నేమ్ ఉంటుంది, అండ్ రికార్డింగ్ జరిగిన ప్రొడక్షన్, ఈ ముగ్గురు మీద ఉంటుంది, లైక్ ద వన్స్ హూ క్రియేటెడ్ ద సాంగ్ అని. కాకపోతే ద యాక్చువల్ ఓనర్షిప్ ఈజ్ విత్ ద పర్సన్ హూ ఇస్ ద ప్రొడ్యూసర్ ఆఫ్ ద ఫిలిం. ఇప్పుడు నేను సినిమా కాదురా పోయి నేను యూనో ఒక సపరేట్ ఆల్బమ్ కింద చేసిన అనుకో, ఆల్బమ్ కూడా మ్యూజిక్ ప్రొడ్యూసర్స్ ఉంటారు చూసినారా, ఇప్పుడు సారేగామ మ్యూజిక్ లేకపోతే టిప్స్ మ్యూజిక్, వీళ్ళు దీస్ గైస్ విల్ బి ద ఓనర్స్ ఆఫ్ ద సాంగ్. పాయింట్ ఇప్పుడు అరే 'ఇళయరాజా' ఎట్లా వేస్తున్నారు ఆ కేసులో అంటే, యూజువల్లీ దీస్ ఓనర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళది కాంట్రాక్ట్ డైరెక్ట్ మ్యూజిక్ డైరెక్టర్ కానీ లిరిసిస్ట్ కానీ ఇచ్చేయచ్చు అన్నట్టు. అఫ్ కోర్స్ దే విల్ బై ఇట్. అండ్ అట్లా బేసికల్ 'ఇళయరాజా' వీళ్ళందరి మీద కేసులు వేస్తుండే వరుసగా రీసెంట్ టైమ్స్లో. క్రేజీ ఏంటిదంటే ఇప్పుడు 'ఇళయరాజా' మీద కేసు పడ్డది, సారేగామ వేసిర్రు అన్నట్టు. దాట్ సమ్ 134 ఫిలిమ్స్ది 'ఇళయరాజా' సారేగామకి తెలియకుండా జస్ట్ అమెజాన్లో, ఐట్యూన్స్లో, జియో సావన్లో ఇట్లా అప్లోడ్ చేసేసిండంట, ఇది నా వర్కే మీరు చేసేసుకోండి అని. సారేగామ ఈజ్ లైక్, అన్న ఏందన్న నువ్వు అందరి మీద కేసులు వేస్తాడు నీకు తెలియదా అని. సారేగామ హ్యాస్ నౌ ఫైల్డ్ ఏ కేసు ఆన్ 'ఇళయరాజా' సేయింగ్ భయ్య అది నీది కాదు, ఇట్స్ ఆర్ ఓనర్షిప్. ఇప్పుడు సారేగామకి ఎట్లా వచ్చింది ఓనర్షిప్ అంటే సేమ్ లాజిక్, ఆ పర్టికులర్ ప్రొడ్యూసర్స్ దగ్గర నుంచి సారేగామ కొనుక్కుంది, లైక్ ఇన్ని ఇయర్స్లో, అరే మేము ఇన్ని ఇయర్స్ వరకు మీకు పే చేస్తుంటాం అండ్ ఆ సాంగ్స్ ఓనర్షిప్ మొత్తం మాకే ఉంటుంది అని చెప్పేసి. బట్ హౌ వుడ్ దీస్ మ్యూజిక్ డైరెక్టర్స్ ఆర్ లిరిసిస్ట్స్ ఎర్న్ మనీ అంటే రాయల్టీస్. సినిమా కాకుండా నువ్వు ఎక్కడ ప్లే చేసినా కానీ డబ్బులు సమ్ పర్సంటేజ్ ఆఫ్ అమౌంట్ లిరిసిస్ట్కి, మ్యూజిక్ డైరెక్టర్కి వెళ్తుంది. సో ఇప్పుడు నువ్వు స్పాటిఫైలో 'సుందరి' సాంగ్ విన్నా, లేకపోతే నువ్వు ఇప్పుడు రెస్టారెంట్లో ఏదన్నా 'ఇళయరాజా' పాట విన్నా కానీ 'ఇళయరాజా'కి ఆ లిరిసిస్ట్కి కొంచెం రాయల్టీ కింద డబ్బులు పోతాయి. యా